జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను నీకు అమ్మనంటూ ఎవ్వరొచ్చినా నేను వాళ్ళకి ఏమీ కాకుండా ఉండడం. మహి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునక్క, నేనే మీకు తల్లినంటూ ఒక ఆవిడ మన ముందుకు రాబోతుంది అని చెప్పాను కదా. ఆవిడ నాకు ఎదురుపడే సమయం ఎంతో దూరంలో లేదు. ఈలోపే నేను మనమ్మకి సొంత కూతుర్నైపోవాలి. తల్లినంటూ వచ్చే ఆవిడ నాకు పరాయిదైపోవాలి. తనకు నాకు మధ్య ఎలాంటి బంధము ఉండకూడదు. మహి, నేను చెప్పేది ఒక్కసారి విను. నిర్ణయం తీసుకున్నానక్క. ఇక్కడ పూజ పూర్తవ్వగానే అక్కడ గుళ్ళో ఆ అమ్మ నన్ను దత్తత తీసుకుంటుంది. అక్క, ఈ విషయం ఇప్పుడే రాక్ స్టార్ కి చెప్పాలి. సొంతం అనుకోవడానికి మా ఇద్దరికి మీ ఇద్దరికన్నా ఇంకెవరున్నారు చెప్పు? మహి అది కాదే. అమ్మా, మహి వినే పరిస్థితుల్లో లేదమ్మా. ఇప్పుడిదంతా నీ చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా? నేను నీకొక ముఖ్యమైన విషయం కాదు, అంతకు మించిన నిజం నీతో చెప్పుకోవాలి. ఎలా స్పందిస్తావో తెలీదు, కానీ నీకు నేను చెప్పుకోకుండా ఇక ఉండలేనమ్మా. అదేంటో చెప్పమ్మా. నిన్ను కన్న తల్లి మీద నీకు నమ్మకం ఉందా చైత్ర? అలా అడుగుతావేంటమ్మా? అమ్మ అంటేనే నమ్మకం కదా. ఇక నమ్మకం అనే మరో మాట ఎందుకుంటుంది? చెప్పమ్మా, ఏంటి ఆ నిజం? చైత్ర, ఇంకా గుండెల్లో మోయలేని ఈ పరిస్థితుల్లో నీకు నిజం చెప్పుకుంటున్నాను. బిడ్డగా ఈ తల్లిని అర్థం చేసుకుంటావని ఆశపడుతున్నాను. ఆ నిజం ఏంటంటే అదేంటంటే నేను చైత్ర, అమ్మా చైత్ర, చెప్పండి బామ్మ. పూజకు సమయం మించిపోతోంది. ఇంకా ఇక్కడే ఉంటే ఎలాగమ్మా? అక్కడ బోల్డ్ అంత పనుంది. త్వరగా కార్యక్రమం జరిపించి తీరిక అమ్మా కూతురు కూర్చొని మాట్లాడుకోండి. పదండి. అలాగేనమ్మా. వస్తాను బామ్మగారు, మీరు వెళ్ళండి, వస్తాను. చైత్ర, పూజకి సమయం మించిపోతుందంటున్నారు. పదమ్మ, వెళ్దాం. అమ్మా, ఏదో నిజమన్నావు కదమ్మా. పూజ అయ్యాక చెప్తానమ్మా, ముందు పద. అమ్మా, విరాజ్, నీ పెళ్లిని చూసే అవకాశం మా అందరికీ ఎలాగో ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పసుపు కొమ్ముని చైత్ర మెడలో కడుతూ నువ్వు వేసే 3 ముళ్ళనే మేమందరం నీ పెళ్లిగా ఫీల్ అవుతాం. కట్టు విరాజ్. అవునరా చిన్నోడా, అప్పుడు ఆవేశంతో కట్టిన తాళి ఇప్పుడు ఆనందంగా మార్చి మా అందరి ఆశీర్వాద బలంతో ఆ అమ్మాయి మెళ్ళలో కట్టు నాన్నా. ఎక్కువగా ఆలోచించకన్నయ్య. నీ మనసు చెప్పిందే చెయ్యి. అందరి సంతోషం కోసం నిన్ను నువ్వు కోల్పోవద్దు. కట్టు చిన్నోడా, ఏ అనర్థం చుట్టూ చేరదు నాన్నా. పంతులు గారు,
ఒకసారి కట్టిన తాళి వల్లే ఇప్పటి వరకు రకరకాల సమస్యలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఇంకోసారి తాళి కట్టించి సమస్యలు తెచ్చుకోవడం అవసరమంటారా? గౌరీ పూజ జరిపించేదే ఆ సమస్యకే నివారణ అయినప్పుడు మళ్ళీ అవసరమంటారా అని నీ తిక్క ప్రశ్న ఏంటే? విరాజ్, ఈ పూజ వల్లనైనా అరిష్టాలు తొలగిపోతాయని నమ్మి కట్టు నాన్నా. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు తథాస్తు. అమ్మా, మెళ్ళోని మాంగళ్యాన్ని తీసి గౌరమ్మ పాదాల దగ్గర ఉంచండి. అలాగే ఆ నల్లపూసల్ని కూడా మాంగళ్యంతో కలిపి ఉంచండి. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. ఇక పూజలో ఉంచిన నల్లపూసల్ని తీసి అమ్మాయి కన్నతల్లిగారి చేతుల మీదుగా మాంగళ్యానికి ఎక్కించి ఆ తాళిబొట్టును పసుపు కుంకుమలతో ఆశీర్వదించి అబ్బాయి చేతికి అందించండి. అబ్బాయి ఆ తాళిబొట్టుని తిరిగి ఆ అమ్మాయి మెళ్ళో వేస్తాడు. అమ్మా, అమ్మాయిల కన్నతల్లులు కాస్త ముందుకొస్తే. పంతులు గారు, సూతకంలో ఉండడం వలన స్మైలీ అమ్మగారు వాళ్ళు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మరిప్పుడేం చేయమంటారు? వారు రానప్పుడు ఏం చేయగలమమ్మా? భర్తే భార్యకి సర్వస్వం కాబట్టి తన చేతే ఆ నల్లపూసల్ని గుచ్చిద్దాం, సరిపోతుంది. మరి చిన్న కోడల పరిస్థితి ఏంటోదినా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.